సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను గుర్రం జాసువా గారిచే రచించబడిన పెరదౌసి కావ్యములోని ప్రథమాశ్వాసమునందలి 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అంతనొకనాటి రాత్రి నిజాలయమున పుష్పశయ్యను పవలించి ముమ్మరముగ ముసరుకొని వచ్చు తలంపు గుంపులను రసమున్ పొందు చేయుచున్ కన్నులు మూర్చియుండా. ఆ సమయమునందు ఆ కవిశ్రేష్ఠుడు ఒకనాటి రాత్రి తన నివాసములో పూల పాన్పుపై విశ్రాంతిగా పడుకొని దట్టంగా ముసురుకుంటున్న భావనల మధ్య రసానుభూతిని ఆస్వాదిస్తూ తన్వయత్వంతో కన్నులను మూసుకొని ఉన్నాడు. ఆ కాలంబున పారసీక సతులందాకార రేఖా గుణశ్రీకిం పటపురాణి అయిన యొక్క రాజీవాక్షి ఏ తెంచి నాయాకూతంబు పలించుండే కవివరేణ్యా నీకు నా రూపమంగీకారంబగునే అటంచడుగ సాగ్యం ప్రౌఢ వాగ్వైకర్యం. పారసీక వనితలందరిలోనూ అత్యంత రూపవతి అయిన ఒక స్త్రీ వచ్చి, ఓ కవి, నీ గురించి నా హృదయములో ఉన్న అభిమతము కోరిక నెరవేరగలదా? నా రూపాన్ని నీవు అంగీకరిస్తావా అని అంటూ ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించినది. చెల్లువము సౌరభంబు వెదజిమ్మెడు లేత గులాబీ మొగ్గకు తులయగునాదు జవ్వనము దోసిటన్ పట్టి భవత్పదాంబుజంబుల కడన్ నిల్పితిం ప్రణయ పూజకు వేలయతిక్రమించే నీ కులసతి నయ్యదం కవితకు చిరకాలము తల్లి నయదా. సౌందర్యం సుగంధం వెదజల్లే లేత గులాబీ మొగ్గకు సమానమైన నా యొక్క యవ్వనాన్ని దోసిలిలో పట్టుకొని నీ పాదార విందాల వద్ద ఉంచాను. ప్రేమ పూజకు అనుకూలమైన సమయం దాటిపోతోంది. ఇక నీ ఇంటికి ఇల్లాలిని అయ్యదను. నీ యొక్క కవితకు చిరకాలం తల్లిగా నిలుస్తాను. ముద్దరాల అంకిపురుల నుండెడిదానన్ తెగువన్ పోని సిగ్గుతెరలు చీల్చి బయలువడిన నాదు పావన స్నేహంబున చెప్పనేలా పారసీక కవికి. నేను యవ్వనంలో ఉన్న స్త్రీని, అంతఃపురంలో నివసించే సుందరిని. ధైర్యంగా సిగ్గు తెరలను తొలగించి బయటకు వచ్చినట్లుగా నా పవిత్రమైన స్నేహాన్ని పారసీక కవి అయిన నీకు వివరించాల్సిన అవసరం ఉందా? తను వెల్లన్ పుల్లకింపన్ చిత్తమున నుత్సాహంబు రెట్టింప అంగణ కెంగీలు గ్రహించి ప్రేమ రసదిగ్ధంబైన వాల్చూపునన్ కని ఆశ్లేష మొనర్చిన కరకు బాణంబుండు డెందానా
గృచిన ఎట్లయ్యే నతండు త్రుల్లిపడి లేచం కంపితాంగంబున ఆ సమయంలో ఫిర్దౌసి దేహమంతా పులకించగా అతని హృదయంలో ఉత్సాహం అధికం కాగా ఆ అందమైన స్త్రీ చేతిని పట్టుకొని ప్రేమగా చూసి ఆలింగనం చేసుకొనగా ఒక పదునైన బాణం గుండెల్లో దూసుకొని పోయినట్లుగా అనిపించినది. వెంటనే కవీంద్రుడు వణుకుతున్న శరీరంతో ఉలిక్కిపడి లేచాడు. హృదయ కావ్య రచన ఏకాగ్రత వహించి కలవలంబులేని కవి మనస్సు గాలికెదురుగట్టు కాచగోలంబయ్యే గండు చేపదాకు కమలమయ్యే. మనోహరమైన కావ్యాన్ని రచించడంలో ఏకాగ్రతతో ఉండి ఎలాంటి తొందరపాటు లేని ఫిర్దౌసి మనస్సు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పెనుగాలికి ఎదురుగా కట్టినట్టి గాజు గోళంలా తడబడింది. గండు చేప తాకిన తామర పువ్వులా అది కదిలిపోయింది. నరుని సుఖ దుఃఖముల ముందు నడచివచ్చు నీడలే స్వప్నములు సుమ్ము నిశ్చయముగా కాలచక్రంబు గంభీర గమనమందు దాగికొని ఎన్ని ఎన్ని చిత్రములు కలవో. మనుషుల సుఖదుఖాలకు వెంట నడిచే నీడల వంటివే కలలు అని చెప్పడం నిస్సందేహమైన నిజం. కాలచక్రమనే గంభీరమైన ప్రయాణంలో ఎన్నో విచిత్రాలు విశేషాలు దాగి ఉన్నాయేమో కదా. అతండారాతిరి కన్ను మూయక తదీయ స్వప్న వృత్తాంతమద్భుతమైన తలపోయుచుండే నపుడంబోజాప్తుండు తూర్పున్ కొండ తలన్ కుంకుమ చల్య పశ్చిమగిరిన్ బస్పచ్చవిన్ చంద్రుండు మృతుండై వ్రాలే నపస్సునందనంగిపోయం తారకా గోలముల్. అలాంటి స్వప్నాన్ని చూసిన ఫిర్దౌసి కవీంద్రుడు ఆ రాత్రంతా పారసీక యువతికి చెందినట్టి స్వప్న వృత్తాంతము ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించడంతో అదే విషయాన్ని తలుచుకుంటూ గడిపాడు. సరిగ్గా నిద్ర పట్టక అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అంతలో సూర్యుడు ఉదయించడానికి ఉద్యుక్తుడైనాడు. క్రమమొప్పన్ సులతాను మేడల నగారామ్రోసే ఆహూతనాదములన్నిండే మసీదు లాబ్గనుల స్కందావారమం దాట గుర్రము కెంజోలు విదల్చి హేసలిడ ఫిర్దౌసి కవీంద్రుండు కాల్యములం తీర్చి వసించే ఇంటి మొగసాల మేలిపీఠంబున. అప్పటికి క్రమంగా సుల్తాన్ మేడల వద్ద నగారా మోగింది. మసీదులలో అల్లాహో అక్బర్ అనే ప్రార్థనా ధ్వనులు దిక్కులన్నిటికీ వ్యాపించాయి. ఆఫ్ఘనుల శిబిరాలలోని గుర్రం బిగ్గరగా సకిలించినది. ఈ దృశ్యాలన్నింటినీ గమనించిన ఫిర్దౌసి కవీంద్రుడు వెంటనే కాలకృత్యాలను తీర్చుకొని ఇంటి ప్రాంగణమునందున్న మేలిపీఠంపై కూర్చొని ప్రశాంతంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడొక పారసీకుండు రయంబున వచ్చి సలాము చేసి
తొట్టుబడు నెలుంగుతోన్ కవివరుల్ దయసేయుండు తత్క్షణంబా మీ విపుల సుఖైక సౌదము గుబిల్లునన్ కూలిన దంబగారు వ్రాసి పని పిరంచు నిత్య తన చీర్నొక ఉత్తరమున్ వినమ్రుండై ఆ విధంగా మంచి పీఠంపై కూర్చొని ఉన్న సమయంలో ఒక పారసీకుడు వేగంగా వచ్చి సలాం చేసి తొందరగా మాట్లాడుతూ, కవివర్య, మీరు వెంటనే బయలుదేరాలి. మీ సుఖమైన సౌధం ఒక్కసారిగా కూలిపోయినది. ఆ విషయాన్ని అమ్మగారు ఇందులో వ్రాసి పంపించారు అని చెప్పి మిక్కిలి వినయభావంతో ఒక ఉత్తరమును అందజేశాడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.